శ్రీ పద్మావతి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్య. వివాహ, గృహప్రవేశ, సకల నక్షత్ర నవగ్రహ శాంతి కార్యక్రమాలు, చండీ, వారాహి, రాజశ్యామల హోమాలు చేయబడును. జాతకములు చక్రం వేసి చెప్పబడును. హస్త సాముద్రికం కూడా చూడబడును. టైమింగ్స్ ఉదయం 8 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు. ముందుగా ఫోన్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవలను. మా సెల్ నంబర్ 9493338232. 5 బుధవారాలు 5 ప్రదక్షిణలు చేసిన సో భక్తులకి ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుందని చెప్పేసి ఈ భక్తులతో చెప్తున్నారు. అలాగే మన చిలుకూరు బాలాజీ గారు వీసాదేవుడు అయితే ఈయన ట్రాన్స్ఫర్ దేవుడట. అంటే మేము పలానా చోట వర్క్ చేస్తున్నాము, లేదా పలానా కేటగిరీలో ఉన్నాము, మాకు ట్రాన్స్ఫర్ పెట్టండి అని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పేసి భక్తులు ఆయన నోటి మాటలోనే మీరు అన్నారు. ఇప్పుడు మనం ఓబలంక నుంచి రాలి వెళ్ళి మనం మెయిన్ దారిలో ఉన్నాం. చూడండి, ఈ ర్యాలీ గ్రామాన్ని మనం వెళ్తుంటే చుట్టూ చెట్లు చూడండి. ఇది ఒక ఫారెస్ట్ కన్నా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఇదిని చూడండి, చెట్లు ఎలా ఉన్నాయో. అంటే ఏదైనా ఇప్పుడు గోదావరి జిల్లాలో పల్లెటూర్లు అంటే పల్లెటూర్లే, ఎందుకంటే ఇక్కడ అసలు పొల్యూషన్ ఉండదు. ఇక్కడ చూడండి, ఈ నిద్రగనే చెట్లు మొత్తం అన్నీ కూడా. ఈ పొల్యూషన్ లేని గ్రామాలు ఇవన్నీ కూడానే. అసలు సమ్మర్ ఈ రోడ్డుని వెళ్తే అసలు ఎండ తెలియదు. అసలు ఇప్పుడు చీకటిగా ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి మనకి. అసలు వెళ్తే సరిగా రావట్లేదు ఈ చెట్లు మూసేసి. చూడండి, మన ర్యాలీ మన ఎంట్రన్స్లో ఉన్నాం ప్రజెంట్. అవుతే ఇక్కడి నుంచి మనం టర్న్ అవుతే ఫస్ట్ రైట్ సైడ్ మనకి ఆంజనేయ స్వామి గారి విగ్రహం కనపడుతుంది, పెద్దది హనుమాన్ విగ్రహం. చూడండి, ఇక్కడ బోర్డు ఉన్నది. ఇక్కడ జగన్మోహిని కేశవన గోపాల స్వామి వారి దేవస్థానం ర్యాలీ అని చెప్పేసి మార్గం 1 కిలోమీటర్ అని చెప్పి బోర్డు ఉంది. చూడండి, మన ఎంట్రన్స్లోనే ర్యాలీ వెళ్ళకముందు రైట్ సైడ్ బ్రిడ్జి నుంచి సింగిల్ బ్రిడ్జి. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ. స్వామివారి ఆలయం కూడా, అది ఆలయం పైనే స్వామివారి విగ్రహం ఉంది. శ్రీ అభయాంజనేయ స్వామి వారట. జన్మోత్సవం ఇక్కడ ద్వితీయ వార్షికోత్సవం జరిగినట్టుకుంది. మన 19/5/2005 సోమవారం ఊరేగింపు. అంటే 19 అంటే ఈరోజే సోమవారం ఊరేగింపు ఉంది. ఇక్కడ 22/5 గురువారం వార్షికోత్సవం. చూడండి, ఇక్కడ కోదండ రామాలయం ఉన్నది. ఈ కోదండ రామాలయం నుంచి రైట్ సైడ్ మార్గం. ఇక్కడ శివకేశవుల గుడికి మార్గం అని చెప్పేసి ఉంది. అక్కడ ఎక్కడ పట్టదు అక్కడ అంటే మార్కింగ్ అవి చేసి ఉన్నాయి. మనం ఇబ్బంది లేకుండా ఎవరు వచ్చినా ఎవరిని అడగనవసరం లేదు. మార్కింగ్ పట్టుకున్న గుడికి వెళ్ళిపోవచ్చు. ఉమా కమండలేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ జగన్మోహిని కేశవన గోపాల స్వామివారి దేవస్థానం రైట్గా ఉన్నది. ఇక్కడ సిగ్నల్ వేసుకొని రైట్కి వెళ్దాం. చూడండి, ఎదురుకుండా అవుతే గోపురం, గాలి గోపురం కనిపిస్తుంది మనకి ఎంట్రన్స్లోనే. ఇక్కడి నుంచి అదే అనుకుంటాను జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. దేవస్థానం పార్కింగ్ మార్గం, టెంపుల్ కార్ పార్కింగ్. ఇక్కడ ఓం కేశవాయ నమః అని చెప్పేసి ఎదురుకుండానే బోర్డు ఉంది మనకి. స్వామివారి గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి పార్కింగ్ పిలుస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ అవుతే కార్ పార్కింగ్ 30 రూపాయలు.
బన్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఉన్నాం. ఈ ర్యాలీ గ్రామంలో ఇది మహాపుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో జగన్మోహిని కేశవ స్వామి వారు ఆలయం అవుతూ ఉన్నది. ఈ ఆలయం కోసం ఈ గుడి అర్చకులు ఎవరవుతా ఉన్నారో ఈ అర్చక స్వాముల వారిని అడిగి ఈ స్థల పురాణ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయ్యా నమస్కారం. మా బన్నీ టీవీ ప్రేక్షకుల కోసం ఈ ర్యాలీ గ్రామంలో ఉన్న ఈ దేవాలయం కోసం కొంచెం విశదీకరించి మా ప్రేక్షకుల కోసం స్థల పురాణం వివరిస్తారని కోరుకుంటున్నాను. ఓం శ్రీకేశవంకరకులోత్థరమ్య పద్మం చంద్రప్రభా విశద నిర్మల పాంచజన్యం మార్తాండకోటిరుచరోద్భవదేక్నచక్రం వందే గదాధరమహం సురబృందవంజం. శ్రీభూతమే శ్రీ జగన్మోహిని కేశవ స్వామిని నమః. తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి స్థానిక చరిత్ర. స్వామి పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టినప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచిపెట్టి స్వామి రథం మీద తిరిగి వస్తుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్వామి యొక్క రథం శీల ర్యాలీ ఇక్కడ ఆగిపోయిందనమాట. అప్పుడు ఏమిటి రథశీల రాలిపోయిందని వెనక్కి తిరిగి చూసేటప్పటికి శివుడు తన యొక్క శ్రీరూపాన్ని చూసి వ్యామోహించి వస్తున్నాడు. తన యొక్క నిజరూపం చూపించాలని ఎదుర పురుష రూపంతో వెనక్కి తిరిగి శ్రీరూపంతో స్వామి ఇక్కడ ఇలా వెలిచారు. అప్పుడు ఎదురుకుండా వస్తున్నటువంటి శివుడు ఇదంతా విష్ణుమాయ, ఈ మాయలో పడి ఇంత దూరం వచ్చామని చెప్పి ఈ దేవాలయం ఎదురకుండా శివాలయం, ఆయన అక్కడ వెలిశారు, ఈయన ఇక్కడ వెలిశారు. ఈ స్వామి యొక్క రథం శీల రాలిపోయింది కాబట్టి ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చిందనమాట. పూర్వం రత్నాపురం అని చెప్తారు ఈ గ్రామం పేరు. ఈ స్వామి జగన్మోహిని కేశవ స్వామి సాలగ్రామ శిలారూపంలో ఏకశిలలో స్వయంగా వెలిశారన్నమాట. ఇక్కడ స్వామి కిరీటం ధరించినట్లుగా స్వామి యొక్క కిరీటం అది. ఓ చేతిలో శంఖం, చేతిలో చక్రం, ఓ చేతిలో అభయహస్తం భక్తుల్ని రక్షిస్తున్నారు. స్వామి అరిచేతిలో రేఖలు మనకు ఎలా అయితే ఉంటాయో స్వామికి కూడా అరిచేతిలో రేఖలు, గద పట్టుకున్నటువంటి హస్తము, గద పట్టుకున్నటువంటి హస్తము, 4 వేళకి ఉంగరాలు, గోళ్ళు, ఆ నైపుణ్యత. ఓ పక్కన శ్రీదేవి, మరో పక్క భూదేవి స్వామికి భార్యలు. పాదముల యందు గరుత్మంతుడు పాదసేవ చేస్తున్నారు. ఉభయ పార్శ్వముల యందు స్వామి దేవాలయ శిఖరం. విష్ణు పాదోద్భవం గంగ, విష్ణు పాదముల యందు గంగ పుట్టిందనమాట. దానికి నిదర్శనంగా స్వామి 2 పాదాల మధ్యలో చిన్న గంగాదేవి విగ్రహం. ఆ గంగాదేవి విగ్రహం దగ్గర నుంచి నిరంతరం ఎప్పుడూ కూడా గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అది ఇక్కడ గొప్ప విశేషం అన్నమాట. ఉభయ పార్శ్వముల యందు స్వామి దేవాలయం శిఖరం పైన దశావతారములు, మకర తోరణ రీతిలో దశావతారములు, మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామావతారం, బుద్ధావతారం, కలికావతారం. ఈ దశావతారములు ఓ పక్క తుంబుర నారదుల గానం చేస్తున్నారు. కిన్నర కింపురుషులు స్వామివారికి పుష్పమాలలు వేస్తున్నారు. రంభ ఊర్వశి నాట్యం చేస్తున్నారు. ఆదిశేషువు పడగ విప్పినట్లుగా అంతా కూడా కేశవ స్వామి పురుష స్వరూపం అన్నమాట. వెనక వైపున జగన్మోహిని ఆకారం, శ్రీ ఆకారం. శ్రీ ఆకారం అంటే శిఖముడి, చామంతి పువ్వు అలంకారం, రవిక అంచు, చేతులకు దండ పట్టీలు, పమిటి వేసుకున్నట్లుగా పమిటి చెంగు, చీర కట్టుబడి, పుట్టుమచ్చ. పద్మినీ జాతి స్త్రీకి ఏ విధంగా అయితే ఉంటుందో పద్మినీ జాతి స్త్రీకి ఉండేటువంటి పుట్టుమచ్చ తెల్లగా పొడుగ్గా ఉంటుంది. పుట్టుమచ్చ, కాళ్ళకు అందెలు, గజ్జెలు. ఈ యొక్క స్వరూపంతో స్వామి ఇక్కడలా స్వయంగా వెలిశారన్నమాట. ఈ దేవాలయంలో స్వామివారికి చైత్ర శుద్ధ పాడ్యములగా, నవమలగాయతు, పౌర్ణమి వరకు కూడా 7 రోజుల కళ్యాణోత్సవాలు అతి వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే నిర్వహించబడుతూ ఉంటాయి. అలాగే ప్రతి శ్రవణ నక్షత్రంలో స్వామివారి మాస కళ్యాణం జరుగుతుంది. ఈ స్వామి దేవాలయంలో భక్తుల యొక్క కోరికలు తీరాలంటే కనుక 5 బుధవారముల 5 ప్రదక్షిణములు చేసిందో స్వామి కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కార్తీక మాసంలో జరిగే విశిష్టతలు కూడా చెప్పండి కొంచెం. కార్తీక మాసంలో స్వామివారి ఆలయంలో ప్రతినిత్యము కూడా స్వామివారి దర్శనాలు జరుగుతూ ఉంటాయి.
కార్తీక పౌర్ణమి కార్తీక క్షీరాబ్ది ద్వాదశి మహాపర్వదినంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి, కార్తీక ఇది కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ గుడి టైమింగ్స్ కూడా ఒకసారి తెలియజేయండి గురుగారు. స్వామివారి దేవాలయాన్ని భక్తులు సందర్శించాలనుకున్న వారికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దర్శన భాగ్యం లభిస్తుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా భక్తులకి స్వామివారి దర్శనం జరుగుతుంది. ఈ గుడికి వచ్చే భక్తులకి వస్త్రధారణ ఎటువంటి వస్త్రధారణ ఉండాలండి? మామూలుగా ఎలా వచ్చినా పర్వాలేదు. దీనికి స్వామివారి దేవాలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రతి నిత్యము కూడా స్వామివారి అన్నదాన భవనంలో అన్నదానం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా అన్నదానాన్ని స్వీకరించి తరించవచ్చు. మీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి దారి మార్గం కూడా రావులపాలెం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ర్యాలీ గ్రామం ఉంది. ఆటో సర్వీస్ ఉంటుంది. అలాగే ప్రైవేటు వాహనాల మీద భక్తులు ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. ఇప్పుడు మా బన్నీ టీవీ ప్రేక్షకుల కోసం ఈ అచ్యుత స్వాముల వారు తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ గుడి చరిత్ర అయితే ఆయన మాటల్లో మా వర్ణాతీతం చాలా మంచిగా చెప్పారు. మాకు ఈ స్వాముల వారు ఎవరైతే ఉన్నారో ఈ గుడి చరిత్ర చెప్పినందుకు మా బన్నీ టీవీ ప్రేక్షకుల తరఫు నుంచి గురువు గారికి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకున్నాం. నమస్తే గురువు గారు. ఇప్పుడు మనం ఈ జగన్మోహన్ కేశవ స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము శ్రీకాకుళం అండి, ఆమదాల వలస. చెప్పండి అండి, గుడికి ఎలా వచ్చారు, అట్లా ఏంటి? అంటే మేము గత ఏదైతే మన దైవం అంటే మన హిందూ మతం పైన, సనాతన ధర్మం పైన, మన పక్క దేశమైన పాకిస్తాన్ కానీ తీవ్రవాదులు ఏదైతే ఈ విధంగా దాడులు కానీ ఇవన్నీ చేసి మన హిందువులను కొంతమందిని మరి చంపడం కానీ ఇవన్నీ చేసిన తర్వాత దీనికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కానీ అదేవిధంగా నాయకులందరూ అనేక విధాలుగా అనేక గుడుల్లో పూజలు చేయించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేశారు. దీంట్లో భాగంగా మా కుటుంబంతో నేను, నా పిల్లలు, అదేవిధంగా మా భార్య, మేము భద్రాచలం నుండి భద్రాచలం అండ్ అలాగే సమ్మక్క సారక్క, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా అక్కడి నుండి శ్రీశైలం, అదేవిధంగా అక్కడి నుండి మళ్ళీ మహానంది, అక్కడి నుండి యాగంటి, ఒంటిమిట్ట, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల, అక్కడి నుండి మళ్ళీ అమ్మవారు బెజవాడ కనకదుర్గ అమ్మవారు, అక్కడి నుండి చిన్న తిరుపతి నుండి ఇక్కడ వాడపల్లి, అక్కడ మా వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా ఇక్కడికి మన ర్యాలీ జగన్మోహని కేశవ స్వామి వారి ర్యాలీ ఈ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడి నుండి మరికొన్ని
ఇలాగా ఈ దర్శనాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మాది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం. నా పేరు పేడాడ రామ్మోహన్ అండి. నేను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమదాలవలస. ఈ విధంగా ప్రతి భక్తులు ఇదంతా ఎందుకంటే మన సనాతన ధర్మం పైన అనేక అన్ని మతస్థులు కానీ మిగతా కొంతమంది వచ్చి మన పైన దాడులు చేయడం కానీ మన హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా చేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్క హిందువులు కూడా పూనుకొని దేవాలయాలు దర్శించుకొని మన ఏదైతే సైనికులు ఉన్నారో సైనికులకు అండగా ఉండాలని, సైనికులకి మనోధైర్యం మనం కల్పించాలి, వాళ్ళకి భగవంతుడు అండగా ఉండాలని కోరుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఈ దర్శనాలు చేసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఇప్పుడు మన మల్లేశ్వర గారు దంపతులు ఈ గుడికి వచ్చి కళ్యాణం చేయించుకున్నారట. అసలు ఈ గుడి కళ్యాణం ఎప్పుడెప్పుడు చేస్తారు ఏంటో మల్లేశ్వర గారిని అడిగి కొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం మనం. నమస్తే సార్. నమస్తేనండి. నా పేరు మల్లేశ్వరరావు అండి. నేను సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఏలూరు కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తాను, ఈసీ డిపార్ట్మెంటు. నేను ఇక్కడ ఈ గ్రామంలో కళ్యాణం జరుగుతుంది. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున మాస కళ్యాణం జరుగుతుంది. జనరల్గా ఈ స్వామిని ఏమని చెప్తారంటే ట్రాన్స్ఫర్ స్వామి అంటారు. అంటే మనకి అలాగైతే అక్కడ వేసా స్వామి అని చెప్పని ఎక్కడైతే మనం హైదరాబాదు టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ అని వేసస్వామి ఎలా అంటామో ఇక్కడ ఉన్నాయని ట్రాన్స్ఫర్ స్వామి. ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి రీచి పాత తరంలో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ స్వామివారి దగ్గర ఒకసారి దర్శించుకుని వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకే ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ప్రమోషన్స్ కూడా వచ్చాయి. ఈ ట్రాన్స్ఫర్ ఎలా అయ్యేదంటే వాళ్ళు. అలాగే మేము ఇక్కడ కళ్యాణం చేయించుకోవడానికి వచ్చిన కారణం ఏంటంటే మాది యాక్చువల్గా ప్రాపర్ వచ్చి తాడేపల్లిగూడెం. మా రిలేటివ్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. మా మావయ్య గారి పేరు కోదాటి సుబ్బారాయుడు గారు, ఇక్కడ లక్ష్మీ గాయత్రి మెడికల్స్. నేను వాళ్ళ అల్లుడిని. ఇక్కడ కళ్యాణం ఎందుకు చేయించుకున్నామంటే ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్దామని. ఆల్మోస్ట్ నేను 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను కళ్యాణం చేయించుకుంది. కానీ నాకు ఈరోజు ఇక్కడ కలిగింది. ఆల్మోస్ట్ నాకు 10 ఏళ్ళు అయింది మ్యారేజ్ అయింది. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ఇక్కడ చేయించుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు కళ్యాణాలు 4, 3, 2, 5 మహా అయితే 10 మంది అక్కడ కళ్యాణం లోపల జరుగుతుండేది. సో తర్వాత నెక్స్ట్ అక్కడ డెవలప్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వర్షాభావం వల్ల ఇక్కడ పెట్టారు. ఎక్కడ వీలైతే అక్కడ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు రావడానికి కారణం ఏంటంటే మనకి క్షీరమదన సాగరంలో ఎప్పుడైతే మన పూర్వీకులు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం క్షీరమదన సాగరం చేస్తున్నప్పుడు అమృతాన్ని పంచడానికి అమృతం వచ్చింది. అమృతాన్ని పంచడానికి శ్రీ మహావిష్ణువు ఒక మోహిని అవతారం ఎత్తి వాళ్ళ రాక్షసులకి దేవతలకి అమృతాన్ని పంచి ఆయన అటు దిశగా రథం మీద వెళ్ళిపోతూ ఉండగా ఈయన మోహిని అవతారంలో రథంలో వెళ్తున్నాడు. ఆ వెళ్తున్న ఆయన్ని శివుడు ఆయన మోహించాడు చూసి. ఈ అమ్మాయి చాలా బాగుంది అని, ఈ మోహిని అవతారం బాగుంది అని చెప్పేసి ఆయన మోహించి ఆయన వెనకాల వేస్తూ ఉన్నాడు. ఆయన రథచక్రంతో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ రథచక్రం యొక్క శీల రాలి పడిపోయింది కాబట్టి అప్పటి నుంచి దీన్ని రాలి అంటూ ర్యాలీ అనే గ్రామం అని పేరు వచ్చింది. ఆ రాలి అనేది ర్యాలీ అనే గ్రామంగా వచ్చింది. ఈ రథచక్రం పడిపోయినా సరే ఈ శివపరమాత్ముడు ఈ యొక్క ఎవరైతే మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఆయన అనుసరిస్తూ వచ్చేస్తున్నారు అనమాట. ఇక ఇలా అయితే ఈయన ఆగడని చెప్పేసి నా నిజస్వరూపాన్ని చూపించాలని చెప్పేసి ఆయన అనుకొని ఆయన యొక్క మోహిని అవతారాన్ని విష్ణు అవతారంగా చూపించి వెనకాల స్త్రీ భాగాన్ని అలాగే ఉంచి ఎదర విష్ణు స్వరూపాన్ని చూశారు. ఎప్పుడైతే ఆయన ఆ విష్ణు మాయని ఈయన ఎప్పుడైతే శివుడు చూశాడో అయ్యో నేను ఎంతసేపు ఆ మోహినిని మోహించి వస్తున్నాను అని ఆయన విష్ణుమాయలో ఉన్నానని తెలుసుకుని వెంటనే ఆయన కూడా అక్కడికక్కడ ఎదురుగా మీకు శివాలయం ఉంటుంది. ఆయన స్వయంగా శివుడు లింగ రూపంలో అయిపోయాడు. ఇక్కడ స్వయంగా ఆయన విష్ణు రూపంలో, ఎదర పురుష రూపం, వెనకాల స్త్రీ రూపం. అలాగే ఏకశిల శాలిగ్రామం మన భారతదేశంలో నాకు తెలిసి అంటే నాకున్న పరిజ్ఞానంలో భారతదేశంలో ఏకశిల శాలిగ్రామం అలాగే డైరెక్ట్గా లోపలికి దర్శనం. దశావతారాలు మొత్తం కూడా కృష్ణుడు, రాముడు, బౌద్ధుడు, కల్కి మొత్తం అందరూ కూడా వామనుడు అన్ని అవతారాలు, మత్స్య కూర్మ అన్ని అవతారాలు కూడా రామ అన్ని అవతారాలు 10 అవతారాలు కూడా ఒకే శిల మీద, అది ఏకశిల శాలిగ్రామ శిల. ఆ లోపలికి దర్శనం మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఏ విష్ణాలయంలో మనకు గర్భాలయ దర్శనం ఉండదు. ఇది గర్భాలయ దర్శనం ఉంటుంది. వెనకాల స్త్రీ రూపాల్లో కూడా ఆ యొక్క జడ, అందెలు, కాళ్ళు అన్నీ కూడా అది చెక్కినట్టు ఎక్కడ మీకు అనిపించదు. ఆ యొక్క స్వయం భూలింగం. అందువల్ల ఇది దేశంలోనే ఒక చాలా విశిష్టమైన టెంపుల్. అలాగే కళ్యాణం ఎందుకు చేయించుకున్నాం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి కోసం కళ్యాణం చేయించుకున్నాం.
రెండోది ఇక్కడ చెప్పారు ఒక ఆయన. అలాగే పాదాల దగ్గర ఎంతటి మీకు ఎండాకాలం అయినా సరే ఇక్కడ చాలా ఒక్కోసారి ఎండాకాలం 49, 45, 40, 50 అప్రాక్సిమేట్లీ వస్తున్నప్పుడు కూడా ఆ యొక్క పాదాల దగ్గర, స్వామివారి పాదాల దగ్గర చిన్న గంగాదేవి ఉంటుంది. మీరు చూస్తే ఆ గంగా నమ్మతెల నుంచి ఎప్పుడు నిరంతరము ఆ గంగ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మీకు ఆ పిక్చర్లో అక్కడ చూసినప్పుడు మీకు కింద కనపడుతుంది ఆ స్వామివారి నుంచి ఆ గంగ ఎప్పుడు నిరంతరం, అది ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. సో అలా అద్భుతమైన క్షేత్రం. ఇలాగ అక్కడే శివాలయం కూడా చాలా అద్భుతమైన సాక్షాత్తు స్వయంభూ ఆయన. ఇక్కడ కళ్యాణం గురించి మాకు తెలియదు, ఒక ఆయన చెప్పారు 9 కళ్యాణాలు ఆయన చేయించుకున్నారంట. ఆయన అంతకుముందు గవర్నమెంట్ సెక్టార్లో వెళ్ళాలి అనుకుంటున్నాడంటండి. ఆయన పాత సంబంధించిన ఇష్యూస్ ఏయో క్లియర్ అయిపోయి ఆయన గవర్నమెంట్ పెన్షన్ కూడా వస్తుందని చెప్పన్నారు. సో మాకు తెలియదు. అంటే ఒక కళ్యాణంతో కాదు, 1 కాదు 2 కాదు, ఒక 4 కళ్యాణాలు 3 కళ్యాణాలు చేసుకుంటూ బాగుంటే ఉండాలని. అలాగే ఇక్కడ అర్చకులు కూడా చాలా వందనంగా చాలా చక్కగా మాకు ఆశీర్వాదం కానీ చూడటం కానీ. అలాగే ఇక్కడ ఫణీసార్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన వేదాశీర్వచనం చాలా బాగుంటుంది. సో వారిని కూడా అడిగి తెలుసుకుంటే ఇంకా చాలా మంచి విషయాలు తెస్తాయి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం, నిత్య అన్నదానం జరుగుతుందండి. స్టార్టింగ్లో నిత్య అన్నదానం ఉండేది కాదు, ఎప్పుడో ఒకసారి అన్నదానం ఉండేది. ఆ తర్వాత శనివారాలు ఆదివారాలు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నిత్యాన్నదానం కొనసాగింపు జరుగుతుంది. సో భక్తులందరూ కూడా చాలా క్వాలిటీగా ఉంటుందండి. ఫుడ్ కూడా మీకు క్వాలిటీ అండ్ క్వాంటిటీ, మీకు ఎక్కడ కూడా అబ్జెక్షన్ ఉండదు. ఈ కోనసీమలో అంటేనే భోజనానికి చాలా ప్రసిద్ధం అండి. కోనసీమ జిల్లాలో ఏంటంటే మీకు ఇక్కడ అయినవల్లిలో కానీ వాడపల్లిలో కానీ ఈ ర్యాలీలో కానీ మీకు అన్నదానం చాలా బాగా జరుగుతుంది చుట్టుపక్కల. ఇప్పుడు మనతో ఉన్న ఈ భక్తులు మల్లేశ్వరరావు గారు ఈ జగన్మోహిని కేశవస్వామి ఒక చరిత్ర, తర్వాత విశిష్టత, కళ్యాణం కోసం ఆయన ఎంతో ఆనందంగా ఆయన మాటల్లోనే తెలియపరిచారు. అంతేకాకుండా ఇదే గ్రామంలో మరొక దేవాలయం ఉందటండి, అయ్యప్ప స్వామి దేవాలయం. ఆ దేవాలయం యొక్క చరిత్ర కూడా మన మల్లేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. సార్, అయ్యప్ప స్వామిని హరిహర పుత్రుడు అంటారు. హరిహర పుత్రుడు ఎందుకంటే హరుడికి ఇద్దరికి జన్మించిన వ్యక్తి. అందుకని హరిహర పుత్రుడి జన్మస్థలం ర్యాలీగా ప్రతీతి, అది పురాణాల్లో ఉన్న ప్రతీతి. ఎందుకంటే హరుడు, అలాగే ఈయన కేశవస్వామి, ఈయన విష్ణుమూర్తి, ఆయన హరుడు, ఆయన శివుడు. వీళ్ళిద్దరికీ జన్మించిన వ్యక్తే అయ్యప్ప స్వామి. ఇక్కడ అయ్యప్ప స్వామి జన్మించాడని ప్రతీది. దానికి ప్రతీక ఎప్పుడో పూర్వకాలంలో శివాలయాన్ని, ఇక్కడ శివాలయంలో ఎక్కడైతే ఎదురుగా ఉన్న మన శివాలయంలో అర్చకులు ఉన్న ఆ అర్చకుల యొక్క వంశీయులే ప్రజెంట్ ఇప్పుడు శబరిమలలో ఉన్న ప్రధాన అర్చకులుగా జరుగుతుందని ఒక ప్రసిద్ధి. అలాగే ఇక్కడ జన్మస్థలం కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదైతే అక్కడ అయ్యప్ప స్వామికి ఏదైతే జ్యోతి దర్శనం, మకర జ్యోతి దర్శనం జరుగుతుందో అదే రకంగా ఇక్కడ కూడా మకర జ్యోతి దర్శనం అనేది వీళ్ళ యొక్క ప్రాసెస్ ద్వారా అలాగే ఆ మకర జ్యోతి దర్శనాన్ని అనేది మనం చేయడం జరుగుతుంది. అలాగే తెప్పోత్సవం జరుగుతుంది. సో అలా ఎక్కడైతే శబరిమలలో అయ్యప్ప స్వామికి ఏ రకంగా అయితే నగలు తీసుకెళ్ళి, ఆభరణాలు తీసుకెళ్ళి ఊరేగింపుగా వెళ్ళి ఆభరణాలన్నీ పెట్టి ఎలా అయితే పూజ జరుగుతుందో అదే రీతిలో ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి అంటే మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం, స్వామివారికి ఆభరణాలు ఊరేగింపు, నెక్స్ట్ వచ్చేసరికి ఆభరణాలు పెట్టడం, ఆ యొక్క పూలతో అభిషేకం చేయడం, పూజ చేయడం, నెక్స్ట్ వచ్చేసరికి తెప్పోత్సవం చేయడం, ఆ తర్వాత జ్యోతి మకర దర్శనం అనేది మొత్తం కూడా ఒక ప్రాసెస్ వైజ్గా జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఒక సంక్రాంతి రోజున మీరు వస్తే ఒక 3 అవర్స్ ప్రత్యేకించి మీరు సాయంకాలం మార్నింగ్ అభిషేకం జరుగుతుంది. ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే మీరు శబరిమలలో చూడనే ఆ దర్శనాన్ని ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి మన ర్యాలీ గుడిలో మనం చూడొచ్చు అనమాట. ఆ రోజు ఆభరణాలు కూడా ఎవరైతే ఈ లోకల్లో ఉంటారో వాళ్ళందరూ ద్వారా కూడా ఆ ఆభరణాలు కూడా మనకు అవకాశం ఉంటే మోసి కూడా తీసుకెళ్లే అవకాశం మనకి కలుగుతుంది అనమాట. అక్కడ శబరిమలలో మనకు కలుగుతుందో లేదో కానీ ఇక్కడైతే దాని మీద సంబంధించి మేము ఒక యూట్యూబ్ కూడా చేయడం జరిగింది. వారిని అడిగితే, ఈ ఛానల్ వారిని అడిగితే అది కూడా దాని డీటెయిల్స్ మీకు తెలియడం జరుగుతుంది. ఆ ఇరుముడి అంటే స్వామీజీ ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడూ కూడా ఈ సుపరిచిత ప్రాంతాల్లో ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరి, అది ఆల్మోస్ట్ కృష్ణా గుంటూరులో ఉన్న భక్తులు ఎక్కువగా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఖచ్చితంగా ఒక్కసారైనా ర్యాలీ దర్శించుకోవాలని వాళ్ళకు ఒక విశ్వాసం, ఒక ప్రతీతి. ఆ జ్యోతి దర్శనానికి కానీ ఆ ఇరుముడి కట్టుకుని వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళేలోపు ఒక్కసారైనా ర్యాలీ వచ్చి ఆ శివాలయం, విష్ణాలయం దర్శించుకొని ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇక్కడ కూడా అయ్యప్ప స్వామిని
యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది పురాణాల ఆధారంగా అయ్యప్ప స్వామి జన్మస్థలంగా దాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క హరిహర పుత్రుడు హరిహరుడు మోహించారు కాబట్టి ఇక్కడ ఆయన జన్మం జరిగిందని చెప్పి ప్రాతకాలం ఇది 11వ శతాబ్దం చోళరాజుల టైంలో ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగింది. యాక్చువల్గా ఇది దేవతలు రాక్షసులకు అమృతను పంచిపెట్టినప్పుడు మహావిష్ణువు ఏదైతే మోహిని అవతారం పెట్టారో అప్పటి నుంచి ఈ గుడి ఉండడం జరిగింది. బట్ కాలక్రమేణలో 11వ శతాబ్దంలో చోళరాజుల వల్ల ఈ యొక్క గుడి ఆలయం వెలుగులోకి రావడం అనేది జరిగిందనమాట. సో ఎక్కడైనా సరే మీకు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అయ్యప్ప స్వామి అనేది పంచలోహాలతో విగ్రహం చేస్తాయి. అటు రాజమండ్రిలో చూసినా, ద్వారపూడిలో చూసుకున్నా, ఐ థింక్ నాకు తెలిసి శబరిమలలో చూసుకున్నా, ఎక్కడ చూసినా కూడా పంచలోహాలతో చేసి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం స్వామివారు శిలారూపంలో విగ్రహం ప్రతిష్ఠించడం అనేది జరిగింది. అలాగే ప్రతి నెల నవంబర్, డిసెంబర్ నెలలో అక్కడ చాలామంది అయ్యప్పలు, ఒక 100 మంది 200 మంది అయ్యప్పలు కూడా వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అయ్యప్పమాలు వేసుకున్న వాళ్ళందరికీ ఆ నిత్యాన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. స్వాములకి వచ్చేసరికి భిక్ష అనేది జరుగుతుంది. అప్పుడు కూడా దానికి కూడా ఆ అన్నదానానికి కూడా ఎవరైనా స్వాములు ఉంటే, అయ్యప్ప స్వామి భక్తులు ఉంటే ఖచ్చితంగా ఈ రాలి క్షేత్రాన్ని దర్శించుకుని ఆ స్వాములకు కూడా ఆ భిక్షకి మీరు సహకరించవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఈ జగన్మోహిని కేశవ స్వామి ఆలయంలో మన అర్చక స్వాముల వారి చేత, తర్వాత ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో భక్తుల చేత కూడా మాట్లాడించాము. అలాగే ఇక్కడ మెయిన్ అన్నదానంలో మేము కూడా స్వామివారి ప్రసాదం తీసుకున్నాము. ఈ ప్రసాదం అమోఘం, అద్భుతం అని చెప్పాలి. ఇటువంటి ప్రసాదాలు ఈ గోదావరి జిల్లాలో ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అంటే ఒకటి అంతర్వేది, మనం జరిగింది ఏంటంటే అప్పనపల్లి, అయినవిల్లి, తర్వాత మనం ఈ ర్యాలీ గ్రామంలో ఈ భోజనం చేసాము. ఇక్కడ అన్నప్రసాదం చాలా బాగుంది. అంతేకాకుండా మనం ఈ గుడి మొత్తం మీకు చూపించాము. గర్భాలయంలోకి అయితే ఎంట్రన్స్ లేదు, గర్భాలయంలోకి ఎంట్రన్స్ లేదు, కానీ ఆ గర్భాలయంలో స్వామివారు ఏ రూపంగా ఉన్నారో అది మనం ఇక్కడ ఈయన మీద చూడవచ్చు. స్వామివారు ఈయన చూడొచ్చు. మన కేశవ స్వామి ఎదురుగుండా అంటే విష్ణుమూర్తి అంటే పురుష రూపం, తర్వాత అక్కడ జగన్మోహన్ అంటే కేశవ మన స్త్రీ రూపంలో ఉన్నారు అమ్మవారు. చూడండి, ఏదైతే మన అర్చక స్వామి వారు చెప్పారో ఇది శిఖ అని చెప్పేసి తలముడి, తర్వాత అమ్మవారు ఇక్కడ యాక్చువల్గా ఇందులో కనిపిస్తలేదు, అక్కడ పుట్టుమచ్చ అమ్మవారిది నిలువుగా ఉంటుంది, అంటే తెల్లగా కనిపిస్తుంది లోన. అంటే గర్భాలయంలోకి వెళ్ళి చూసిన భక్తులకు మాత్రం తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు మనం ఈ చిత్రపటం అయితే చూపించగలం తప్ప నిజరూప దర్శనం అయితే మనం తీయడానికి లేదు. అంటే మనం ఇలా ఫోటోలోనే చూపించగలం. చూడండి, స్వామివారు శంకు, చక్రం, గద, ఈ ఇప్పుడు శాలిగ్రామ్ విగ్రహం అంటే ఈ ఏదైతే ఈ చేతులు ఉన్నాయి, ఈ చేతులకి రేఖలు ఉన్నాయి. మామూలుగా మనం ఒరిజినల్గా మనం ఎలా ఉంటాయి రేఖలు, స్వామివారికి రేఖలు ఎలా ఉన్నాయి. అలాగే గోళ్ళు, మన ఈ గోళ్ళు కూడా స్వామివారు అక్కడ చూడొచ్చు లోన. ఇక్కడ ఈ పాదాల దగ్గర నిత్యం గంగాదేవి ఉద్భవిస్తుంది, అంటే కొంచెం కొంచెంగా ఎప్పుడు కూడా అక్కడ తడవుతూ ఉంటుందని చెప్పేసి గంగాదేవి ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇవన్నీ కూడా దశావతారాలు మొత్తం. అంటే ఇక్కడ కనిపించట్లేదు లోనకంటే భక్తులు ఎవరైతే వచ్చారో ఈ గుడికి వాళ్ళు దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ లోన అర్చక స్వాముల వారు ప్రతిదీ కూడా ఆ దీపం పెట్టి మొత్తం అంతా కూడా చూపించి మొత్తం ఈ కిరీటం పెట్టింది కాదండి, ఇది ఈ స్వామివారు ఏకశిలా రూపంలో ఉన్నారు. ఇవన్నీ కూడా స్వయంభూ స్వామివారు ఈ చెక్కిన రావాయి. ఏంటంటే ఈ శాలిగ్రామం అన్నది మనిషి శరీరం ఎలా ఉన్నదో స్వామివారు అలాగే ఉన్నారు. అచ్చూరు అది చూస్తేనే మనం ఆ లోనకెళ్ళి చూస్తేనే ఆ ఆనందం, ఆ తన్మయత్వం, తర్వాత మనం రెండు కళ్ళతో చూస్తే మనం ఆ స్వామివారిని ఒక చూస్తే నిజంగా మనకి జన్మ చరితార్థం అని చెప్పాలి. ఈ స్వామివారిని మన జనధన్యమే. అలాగే ఇక్కడ 5 బుధవారాలు 5 ప్రదక్షిణలు చేసిన సో భక్తులకి ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుందని చెప్పేసి ఈ భక్తులతో చెప్తున్నారు. అలాగే మన చిలుకూరు బాలాజీ గారు వేసాదేవుడు అయితే ఈయన ట్రాన్స్ఫర్ దేవుడట. అంటే మేము పలానా చోట వర్క్ చేస్తున్నాము, లేదా పలానా కేటగిరీలో ఉన్నాము, మాకు ట్రాన్స్ఫర్ పెట్టండి అని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పేసి భక్తులు ఆయన నోటి మాటలోనే మీరు అన్నారు. ఇప్పుడు మనం ఈ జగన్మోహిని కేశవ స్వామి గుడి దగ్గర నుంచి ఈ
స్వామివారి గుడి ఎదురుగుండానే పరమశివుడు అంటే శివాలయం ఉన్నది. ఆ శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. ఆ శివాలయాన్ని కూడా మనం పూర్తిగా చూపించడానికి ప్రయత్నిస్తాం. చూడండి, మన ఏదైతే ఈ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఉన్నదో ఆలయానికి ఎదురుగుండానే ఎగ్జాక్ట్ ఎదురుగుండానే శివాలయం ఉన్నది. మనం చూస్తున్నాం, గోపురం కనిపిస్తుంది మనకి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఆల్రెడీ ఆ వృత్తాంతంలో మన ఆ కథ చరిత్రలో చెప్పారు, ఈ పరమశివుడు అక్కడ ఆగిపోయాడని. ఈయన విష్ణుమూర్తి ఇక్కడ శిల వెలిసాడని చెప్పేసి స్థల పురాణంలో చెప్పారు. మనం చూస్తున్నాం ఎదురుగుండానే శివాలయం అది. ఈ ర్యాలీ గ్రామంలో ఈ జగన్మోహిని కేశవ స్వామి, తర్వాత ఈ పరమశివుడు, తర్వాత రాతి విగ్రహంతో అయ్యప్ప స్వామి, ఈ 3 దేవాలయాలు అయితే ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారి దేవస్థానం అది. ఆల్రెడీ గుడి క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదే శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారి దేవస్థానం అది. ఈ స్వామివారు కమండలేశ్వర స్వామివారిగా ఈ పరమశివుడు ఇక్కడ వెలిశారు. ఆయన విష్ణుమూర్తి ఏమో జగన్మోహిని కేశవ స్వామిగా ఆయన అక్కడ వెలిశారు. చూడండి, ఇప్పుడు టైం అయిపోయింది అన్నారు. టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఈ గుడి క్లోజ్ ఉన్నది. మనం అయితే ఈ గుడి కూడా లోనికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేద్దారనుకున్నాం మా భక్తుల కోసం. ఈ గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. భక్తులు కూడా బయట నుంచే ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇదే మెయిన్ ద్వారం ఇది. ఈ స్వామివారు మెయిన్ ద్వారంకి ఎదురుగుండానే ద్వారపాలకులు ఉన్నారు. మనం టైం అయిపోయిన తర్వాత వచ్చాము, గుడి క్లోజ్ చేసింది. శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారి దేవస్థానం ర్యాలీ. ఈ పరమశివుడి గుడి ఎదురుగుండానే మన జగన్మోహిని స్వామివారి గుడి. శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారి చరిత్ర అని చెప్పేసి ఇక్కడ బోర్డు మీద అవుతుంది. పూర్వం క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం లభించిందని, అమృతం దేవతలకు రాక్షసులు పంచుటకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తారని, మరలా భస్మాసుని అంతమొందించుటకు మరలా మోహిని అవతారం దాల్చారని, ఈ సందర్భంలో ఈశ్వరునకు జగన్మోహిని యొక్క సుందర రూపం చూడాలనే కుతూహలం కలిగి మోహినిని వెంబడిస్తూ శ్రీరత్నాపురం ఇప్పుడు ర్యాలీ గ్రామంగా ప్రసిద్ధి ఉంది. శ్రీరత్నాపురం వచ్చేసరికి ఈశ్వరుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఎదురెదురుగా నిలిచిరి. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం చాలించి నిజరూపాన్ని కేశవ స్వామిగా దర్శనమిచ్చారు. అప్పుడు శివుడు ఉమా కమండలేశ్వర స్వామిగా ఆవిర్వించారని విశిష్టత. ఏ శివాలయంలో లేని విధంగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారు అభిషేకములు ఎంత ద్రవ్యం చేసినా మొత్తం అంతా గర్భగుడిలోనే ఇంకిపోతాయి. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే, ప్రత్యేకించి ఏ శివాలయంలో లేని విధంగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారికి అభిషేకములు ఎంత ద్రవ్యం చేసినా మొత్తం అంతా గర్భగుడిలోనే ఇంకిపోతాయని చెప్పేసి సోమసూత్రం కానీ చండీశ్వరుడు కానీ ఉండరు ఇక్కడ. ఈ శివలింగం నున్నగా కాకుండా రుద్రాక్ష వలె ఉంటుంది. 11వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం. ఇప్పుడు ఇంతటితో మనం ఈ ర్యాలీ గ్రామం నుంచి మరొక దేవాలయానికి వెళ్దాము. ఇంకొక దేవాలయం చూపించే ప్రయత్నం మనం చేద్దాం రండి. ముందు మరిన్ని దేవాలయాలు భక్తుల కోసం మేము చూపించే ప్రయత్నం చేస్తాం. మా బర్నీ టీవీ ప్రేక్షకులకు మెయిన్ ముఖ్యంగా తెలియజేయనిది, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా మీ చుట్టుపక్కల గ్రామాలు ఉంటే, పురాతన గ్రామాలు ఏమైనా ఉంటే మా కామెంట్లో తెలియపరచండి. స్వయం దేవాలయాలు ఏమైనా ఉంటే, పురాతన దేవాలయాలు మీరు మా ఛానల్లో కామెంట్ చేయవచ్చు. మేము వచ్చి మీ ఏదైతే దేవాలయాలు కామెంట్ చేసారో అవి మేము వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము.